ఆదివారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆటో యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలుస్తుందని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సేవా పథకం గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక భద్రత కోసం వాహనమిత్ర పథకాన్ని పేరు మార్చి ఆటో డ్రైవర్లకు సేవా పథకం పేరుతో పునరుద్ధరించింది. ఈ పథకం కింద అర్హత గల డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగనే వెరిఫికేషన్ సెప్టెంబర్ 22 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మరి ఆటో ప్యాసింజర్లు ఎక్కేవాళ్ళు లేక మరి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మరి కొంత అలజడి సృష్టించడం జరిగింది. కానీ ఇది తాత్కాలికంగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక ప్రవేశపెట్టినప్పుడు కొంత నష్టం జరుగుతుంది కొద్ది రోజులు. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఆటోలో ప్రయాణం లేకుండా ఎక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు కాబట్టి తాత్కాలికంగా కొంత జరుగుతుంది. కానీ కాలక్రమేణా 2 నెలలు 3 నెలలు గడిచే కొంది మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు. ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎమ్మటే మనం వెళ్ళాలంటే ఆటో ఎక్కే ప్రయాణం చేస్తారు. అయినా కానీ వీళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఇది తాత్కాలికంగా మీకు ఇబ్బంది జరుగుద్ది. అందుకని ఈ తాత్కాలిక వృత్తిని ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి 15,000 రూపాయలు. అదేవిధంగా ఆటో మన సొంత ఆటో డ్రైవర్లు ఉన్నవాళ్ళు, ఓనర్స్ కానీ వీళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటే కనుక బ్యాంకు అటాచ్మెంట్ పెట్టి దాంట్లో సరైన లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అది నేను చూస్తాను. అది లోకల్గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి నేను దాన్ని సరి చేస్తాను. అంటే ఏదన్నా ఆటో రిపేర్స్కి 50,000 కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాట్లాడి మీకు ఆ సదుపాయం కలగజేస్తాను.